చేసిన మేళ్ళకై లెక్కించు సువార్తను ప్రకటించెదను. నా మాటలలో నా పాటలలో నీ సువార్తను ప్రకటించెదను. అపవాది నన్ను శోధించిన శ్రమలన్నీ నాపై సంధించిన అపవాది నన్ను శోధించిన శ్రమలన్నీ నాపై సంధించిన నే జడవక నిన్ను కొలుతును. బలపరచును స్థిరపరచును నా ప్రార్థనకు బదులీయును. బలపరచును స్థిరపరచును నా ప్రార్థనకు బదులీయును. గంగోయివై నన్ను చూడగా నీ దర్శనమే నాకు బలవాయును. రోయివై నన్ను చేరగా నీ స్వరమే నాకు ధైర్యమిచ్చెను. రోయివై నన్ను చూడగా శత్రు ప్రణాళిక ఆగిపోయేను. ఎల్రోయివై నన్ను చేరగా శత్రు ప్రణాళిక ఆగిపోయేను. నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము, నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము, నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము, నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా కొరకు అన్నీ చేయువాడా, చేసి ముగించువాడా. నా కొరకు అన్నీ చేయువాడా, చేసి ముగించువాడా. నా బరువు నా బాధ్యత, నా బరువు నా బాధ్యత నీ పాద చెంత. కోల్పోయాను ప్రభువా, ఇది ముగించలేను అనుకున్న పనులు ఎన్నో ఉన్నాయ్యా. మా పనులన్నీ ముగించిన దేవా,
మాకంటే ముందుగా నడిచిన దేవా, మాతో నడిచిన దేవా, అయ్యా నిన్నే కదా ఆరాధిస్తున్నాం. మనస్ఫూర్తిగా చెప్దాం. నీతోనే ఉండుటయే నా జీవిత వాంఛయా, నీ చిత్తం నెరవేర్చుటే నా హృదయ తపనయ్యా. యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను. యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను, నా ముందు నిలిపేను అయ్యా, నా ముందు నిలిపేను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామాన్ని బిగ్గరగా ఆరాధిద్దాం. హల్లెలూయా. సంతోషంగా ఉన్న ప్రతి ఒక్కరు దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను. ఆరాధన మా ప్రభువును ప్రియరక్షకుడిని యేసుక్రీస్తు నామములో సంపూర్ణంగా మీకు సమర్పి. మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్, ఆమేన్. అందరూ కూర్చుందాం. ఈ సమయంలో ఈ కార్యక్రమాన్ని దైవజనులు, అభిషక్తులు రెవరెండ్ డాక్టర్ గుల్లామ గారికి అందజేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారు రెండు చేతులు పెట్టి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయంలోకి మనం ప్రవేశించాం. ఇంతవరకు చక్కటి ఆరాధన, పరిశుద్ధాత్మ అభిషేకం, పరిశుద్ధాత్మ నడిపింపు, పరిశుద్ధాత్మ సన్నిధిని ఇప్పటి వరకు మనం అనుభవించాం. దేవుడు మనలందరినీ ప్రేమించి ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో దేవుని వాక్యం అనేటువంటి ఆహారం ద్వారా మనల్ని ఆయన తృప్తిపరచాలని ఆశపడుతున్నారు. మరి ఈరోజు ప్రత్యేకంగా మరి దేవుని యొక్క వర్తమానాన్ని మనకి అందించడానికి దైవజనులు, మరి వేదాంత విద్యను అభ్యసించినటువంటి వారు, రాజమండ్రి పట్టణ క్రైస్తవ ప్రముఖులు గౌరవనీయులు రెవరెండ్ పుట్ట చంద్రశేఖర్ గారు మన మధ్య ఉండడం మనందరికీ ఆశీర్వాదకరంగా నేను భావిస్తూ, వారు దేవుని యొక్క వర్తమానాన్ని మరి అందించడానికి వారిని నేను ఆహ్వానిస్తున్నాను. చప్పట్లు కొట్టి వారి ప్రేమతో వారికి ఈ సమయాన్ని మనం అప్పగిందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్. ముందుగా దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తున్నానండి. ఈ అవకాశం కల్పించిన కల్వరి ప్రేయర్ హౌస్ పాస్టర్ సానిక గురువర్యులు రాబర్ట్ క్లైవ్ గారికి, బియోలా గారికి నా నిండు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రాముఖ్యంగా నన్ను ఈ యొక్క క్రిస్మస్కి ఆహ్వానించిన ఈ కుటుంబానికి, ఈ సంఘానికి కూడా నా శుభాలు తెలియచేస్తూ, మరి ముఖ్యంగా గుళ్ళా మార్టిన్ గారికి నా నిండు వందనాలు తెలియచేస్తున్నా. అదేవిధంగా ఉన్న దైవశక్తులు, దైవజనులు చాలామంది ఉన్నారు స్టేజ్ మీద, వారందరికీ కూడా పేరు పేరున ప్రభు నామంలో వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఇందాక చదవబడిన మూల వాక్యంలో లూకా సువార్త పాఠ్యభాగము
లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనము. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక. ఆయనకు ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. తల్ల వంచండి. మహాపరిషుద్ధుడు, ప్రేమ నమ్మకం గల దేవా, మా ప్రియ పరలోకపు తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభువా, త్రియేక దేవా, మీ ఘనమైన నామమును మేము స్తుతించే బాధ్యత ఎల్ల వేళలా మాకు ఇస్తూనే ఉన్నావు తండ్రి. అందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈరోజు ఈ యొక్క క్రిస్మస్ సందడి అనే యొక్క కార్యక్రమంలో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం ప్రభు. నేను మాట్లాడితే ఉపయోగం లేదు నాయన. పరిశుద్ధాత్మ తండ్రి మీరే మాట్లాడండి. మీ నోటి బోరగా నన్ను చేసుకోమని, మీ సిలువు చాటు నన్ను మరుగుపరిచి సమస్త ఘనత మహిమ ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మనందరికీ తెలుసు, క్రిస్టమస్ అంటే మాసే క్రిస్ట్ అనే లాటిన్ పదం నుంచి ఈ యొక్క పదం వచ్చినట్లుగా మనం గమనించగలం. ఇక ఎక్స్మస్ అన్నది ఒక గ్రీకు పదం. ఎక్స్ అనగా క్రైస్టోస్, మాస్ అనగా ఆరాధన, ఆరాధించుట, పూజించుట, గౌరవించుట, భయభక్తులు కలిగి ఉండుట. ఇలా పర్యాయ పదాలు చాలా చాలా ఉన్నాయి. క్రీస్తు జననం లేదంటే పుట్టినరోజు లేదంటే ఆయన జయంతిగా మనం ఆరాధించడం ఈ యొక్క క్రిస్మస్ నెల 1వ తారీఖు మొదలుకొని 31వ తారీఖు వరకు కూడా మనం పలు చోట్ల ఈ యొక్క క్రిస్మస్ సంబరాలు జరుపుకుంటూనే ఉంటాం. మరి మనం ఎందుకు క్రిస్మస్ జరుపుకోవాలి? ఎందుకు క్రిస్మస్ జరుపుకోవాలంటే, పరలోకాన్ని విడిచి తండ్రి మహిమను వదిలి నీ కోసం నా కోసం మన పాపాలను క్షమించడం కోసం ప్రభువారి భూలోకానికి తెంచిన రోజునే క్రిస్మస్ అంటారు. దాని యొక్క పర్యవసానము ఏంటి అంటే, తండ్రి అయిన దేవునితోటి మనల్ని ఐక్యపరచాలని, ఐక్యపరచడమే కాకుండా ఆ పరలోక పౌరసత్వాన్ని, ఆ యొక్క మెంబర్షిప్ మనకి అందరికీ ఇప్పించాలని, ఆ యొక్క సిటిజన్షిప్ తోటి తరతరాలు యుగయుగాలు ఆ దేవాది దేవునితోటి మనం జీవించాలని యేసుక్రీస్తు వారి యొక్క రాకడ యొక్క ఉద్దేశమే ఉన్నది. ఎందుకు దేవుని సన్నిధి మనం పొందుకోవాలి? ఎందుకు దేవుని సన్నిధి మనం పొందుకోవాలంటే, అక్కడ నిత్యము ఆనందం ఉంటుంది, అక్కడ నిత్యము సంతోషం ఉంటుంది, అక్కడ నిత్యము సమాధానం ఉంటుంది. అందుకొరకే మనము దేవుణ్ణి ఆరాధించాలి, ఆయన పూజించాలి. అందువల్లే ఆయన మనలందరినీ రక్షించాలని ఏకైక ఉద్దేశంతో నరవతారిగా మనల్ని రక్షించి మన పాపాలను కడిగి ఆయనతోటి మనల్ని ఐక్యపరచాలని యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూలోకానికి ఎత్తించి నరవతారిగా మన కోసం ప్రాణం పెట్టారు. కానీ నీ యొక్క గొప్పతనం, నా యొక్క గొప్పతనం మీకు తెలియదు. ఎందుకు తెలియదంటే, మనకంటే దేవుని సన్నిధిలో నిత్యము ఆరాధిస్తూ ఉంటారు. ఎవరండి? ఎవరు? దేవదూతలు. కానీ ఆ పరిశుద్ధమైన దేవదూతలు నిత్యము కెరూబులు, శరాపులు వీరందరితో కలిసి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నా సరే, ఆ యొక్క దేవదూతలు పాపం చేస్తే దేవుడు ఏం చేశాడు? కిందకి గెంటేశారు, నరకానికి గెంటేశారు. కానీ మానవులమైన మనల్ని మాత్రమే ఆయన క్షమించి ఆయన రక్తంలో కడిగి మనల్ని, ఆయన నరవతారిగా ఉన్న ఆ మన రూపాన్ని ధరించి మనల్ని క్షమించి ఆయన తండ్రి హక్కుని చేర్చుకునే భాగ్యము మనకు మాత్రమే ఇచ్చారు. అది దేవదూతల స్వభావము కూడా కాదనుకొని ఆయన నరవతారిగా రావడానికి కారణం ఏంటంటే, నిన్ను నన్ను రక్షించాలని ఈ క్రిస్మస్ జన్మదిన వేడుక రోజు ఆయన ఈ భూలోకానికి ఎత్తించిన రోజుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో ఏమని ఉంటుందంటే, ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక మానవ స్వభావం ధరించుకొని మనుషునిగా పుట్టారు. ఎందుకంటే మనుషులను మాత్రమే రక్షించాలని, ఈ మానవ స్వభావం కలిగిన నిన్ను నన్ను మనందరిని రక్షించాలని ఆ ప్రభువారి లోకానికి తెంచినట్లుగా మనం గమనించాలి. మనిషి రూపం ధరించుకొని ప్రభువారి లోకానికి తెంచిన రోజే క్రిస్మస్. పాపరహితుడైన యేసుక్రీస్తు ప్రభువారు మనందరి పాపాలను సిలువ మీద మోసి ప్రాణాన్ని పెట్టి
మనందరి కోసం ప్రాణం పెట్టారు. ఆ పెట్టడం కోసమే ఈ జన్మదినాన్ని నువ్వు నేను మనందరము జరుపుకుంటున్నాం. ఈ మనం జరుపుకోవడమే కాదు, ప్రపంచమంతా చాలా చాలా రాష్ట్రాలు ఉంటాయి, చాలా ప్రదేశాలు ఉంటాయి, చాలా దేశాలు ఉంటాయి. సుమారు 196 దేశాలు పైగా అధికారికంగా జరుపుకునే పండగ క్రిస్మస్ ఒకటి మాత్రమని నేను సగర్వంగా నేను తెలియచేయగలను. ఈవెన్ ముస్లిం కంట్రీస్లో కూడా అధికారికంగా ఈ యొక్క క్రిస్మస్ని జరుపుకుంటూ ఉంటారు. ఇది క్రైస్తవులైన మనకి ఎంత గర్వకారణంగా మనం చెప్పుకోగలం. అది నా యేసయ్య జన్మదినమైన క్రిస్మస్. ఎందుకు అంటే ప్రపంచం అంతా జరుపుకుంటున్నారు, చాలా దేశాల్లో జరుపుకుంటున్నారు కాబట్టి మనం జరుపుకోవాలా? కాదు. ప్రపంచం అంతా జరుపుకుంటున్నారు కాబట్టి మనం జరుపుకోవడం క్రిస్మస్ యొక్క ఉద్దేశం కాదు, లేదంటే క్రీస్తుని ఆరాధించడం ఉద్దేశం కాదు. క్రీస్తు పుట్టుక ఎన్నో ఆధారాలు, ఎన్నో అంశాల యొక్క మేలు కలయిక, ఎన్నెన్నో చారిత్రాత్మకమైన సత్యాల మేలు కలయిక ఆయన జన్మదినము. ఏ ఒక్కరి ప్రభువులు లేదంటే దేవుళ్ళని పిలువబడుతున్న వారికి లేని చారిత్రాత్మకమైన ఆధారాలు యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన ఈ దినానికి, ఈ యొక్క క్రిస్మస్కి ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని యుగ పురుషుడు లేదంటే శక పురుషుడు అంటారు. అంటే క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం, క్రీస్తు తరువాత, క్రీస్తు ముందు, క్రీస్తు తర్వాత అని చరిత్ర విడదీయడం జరిగింది. అంటే క్యాలెండర్ ఈరోజు మనం వాడుతున్న చర్చిలో కూడా అయ్యగారులు అందరూ వేస్తూ ఉంటారు సహజంగా. ఈ క్యాలెండర్ గెగరిన్ క్యాలెండర్ అంటారు. ఈ క్యాలెండర్ మన భారతదేశంలో మాత్రమే కాదు, ప్రపంచం మొత్తం మీద ఈ యొక్క క్యాలెండర్ని ఫాలో అవుతూ ఉంటారు. ఈ క్యాలెండర్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే దినాలు, ఏ దినం 1వ తారీఖు మొదలుకొని 30 లేదంటే 31, 365 రోజులు దాంట్లో లెక్కింపబడతాయి. ఈ చారిత్రకమైన అంశము ఎప్పుడు ప్రారంభించబడిందంటే యేసుక్రీస్తు ప్రభువారు నీ కోసం నా కోసం వచ్చిన దినాన్ని ప్రారంభింపబడింది. ఇది గెగరిన్ క్యాలెండర్ అని పిలుస్తూ ఉంటారు. అందుకే నా యేసయ్య జన్మదినానికి ఇంత ప్రాముఖ్యత, ప్రాధాన్యత. అంతేకాదు యేసయ్య యుగ పురుషుడు అని మనం పిలుస్తూ ఉంటాం కాబట్టి యేసు ప్రభు యొక్క జన్మదినాన్ని, కాలాన్ని ఆయన పుట్టుకతోటి ప్రారంభించబడింది. అంతకు ముందు చరిత్రకి యేసుక్రీస్తు పూర్వం అంటారు, యేసుక్రీస్తు శకమని 2గా విభజించబడింది ఆయన పుట్టుక నుంచి. ఇది తిరుగులేని చారిత్రాత్మకమైన సత్యం. మనందరం కూడా ఎన్నో లక్షలు లేదంటే కోట్లు పెట్టి పొలాలు కొంటూ ఉంటాం, లేదంటే ఇల్లు కొనుక్కుంటూ ఉంటాం సహజంగా. కానీ దాని మీద ఒక తారీఖు, ఒక డేట్ అంటూ లేకపోతే ఆ డాక్యుమెంట్కి విలువ ఉండదు. ఆ డాక్యుమెంట్కి విలువ ఉండదండి. ఈ యొక్క తారీఖు, ఒక ఆధార్ కార్డ్ కానీ ఒక ఎనీ డాక్యుమెంట్ ఇంపార్టెంట్, నీ ఐడెంటిఫై ఏదైతే ఉందో, అది పాస్పోర్ట్ కావచ్చు, డిఎల్ కావచ్చు, ఏదైనా సరే, ఒక స్పెసిఫిక్గా నువ్వు పుట్టిన తారీఖు దాని మీద మెన్షన్ చేయబడ్డది అంటే యేసుక్రీస్తు పుట్టుక ద్వారా మనకు అనుగ్రహింపబడిన ఆ యొక్క గెగరిన్ క్యాలెండర్ ద్వారా మాత్రమే నేను సగర్వంగా చెప్పగలను. అంతేకాదు ఆయన పుట్టుక ద్వారా విశ్వం అంతటికీ ఉనికిలోకి వచ్చింది. బెత్లెహేములో ఆయన జన్మించి ఆయన జననం ఈ యొక్క క్రిస్మస్. ప్రియమైన దేవుని సంగమా, మన మూల వాక్య ప్రకారము సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు మాత్రమే కండిషన్, ఆయనకి ఇష్టలైన మనుషులకు మాత్రమే సమాధానం అట. సమాధానము ఈరోజు రాష్ట్రాల మధ్య లేదు, దేశాల మధ్య లేదు. ఇజ్రాయెల్ దేశంలో యుద్ధాలు, పాలస్తీనా దేశంలో యుద్ధాలు. ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం రష్యాలో ప్రారంభించిన యుద్ధం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. గాజా, ఇజ్రాయెల్ దేశాల్లో సమాధానం లేకపోవడం, ఇటు పలు పర్యాయాలు పలు దేశాల్లో ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయంటే సమాధానం లేదు, శాంతి లేదు, నెమ్మది లేదు. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే ఆయనకి ఇష్టలైన మనుషులకు మాత్రమే సమాధానమైన వాక్యము ప్రకటిస్తూ ఉంది. ఈ మాటలు ఎవరి ద్వారా ఎవరికి చెప్పించారు? ఈ మాటలు దేవదూతల ద్వారా సర్వ మానవాళికి ప్రకటించినట్లుగా మనం చూడగలం. లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనంలో దీని భావము ఆయనకి ఇష్టలైన ప్రజలకు మాత్రమే సమాధానం.
ఎవరికి సమాధానం అంటే దేవుని ప్రజలకు మాత్రమే వాక్యం చెప్తుంది. దేవుని ప్రజలకు మాత్రమే వాక్యం సమాధానం. మరి సమాధానం లేనటువంటి వారు దేవుని ప్రజలు కాదా? కీర్తనకారుడు 29వ అధ్యాయము 11వ వాక్యము 2వ భాగం, సంకీర్తన 29, 11వ వచనము 2వ భాగం. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగచేసి వారిని ఆశీర్వదించును. ఇక్కడ 2 అంశాలు ఉన్నాయండి. ఒకటి ఆయన ప్రజలకు సమాధానము, రెండోది ఆశీర్వాదం. ప్రియమైన దేవుని విశ్వాసులారా, తన ప్రజలకు సమాధానమే కాకుండా ఆశీర్వాదం కూడా ఉంటుంది అని దేవుడు కీర్తనకారుడైన దావీదు గారి ద్వారా మనకి సెలవిస్తూ ఉన్నారు. దేవుని ప్రజలకు మనం ఎప్పుడైతే జీవిస్తామో, దేవుని యొక్క ప్రజలకి వారికి మాత్రమే నిజమైన శాంతి, సమాధానము, నెమ్మది ఉంటుందని మనము గమనించాల్సిన విషయం. మరి సమాధానం ఎందుకు లేదు? మన సంఘాల్లో కానీ మన కుటుంబాల్లో కానీ నెమ్మది లేకపోవడానికి, సమాధానం లేకపోవడానికి కారణం ఏంటంటే, నీవు నేను మనందరం కూడా దేవుని ప్రజలుగా ఒకవేళ ఉంటా లేదేమో మనల్ని స్వపరిశీగా చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ రాత్రికాల జాములో పరిశుద్ధాత్మ తండ్రి మీతోటే మాట్లాడుతున్నారు. మీ గృహంలో సమాధానం లేదా? మీ ఇంటిలో శాంతి లేదా? ఒకవేళ మీ ఇంట్లో నెమ్మది లేదా? అది నీ వల్ల, లేదంటే నీ భార్య వల్ల, లేదంటే నీ భర్త వల్ల, లేదా నీ పిల్లల వల్ల, ఎవరి వల్ల నీ గృహంలో నెమ్మది లేదు. దానికి కారణం ఏంటంటే నువ్వే. వాక్యం నీతోనే సూటిగా చెప్తుంది. తన ప్రజలకు, తనకిష్టమైన ప్రజలకు మాత్రమే సమాధానము. ఈ సమాధానం ఎలా వస్తుంది? ఎల్లవేళలో మన ప్రార్థన జీవితం ఎప్పుడైతే గడుపుతామో మన కుటుంబాల్లో నెమ్మది వస్తుంది. లేని పక్షంగా ఈ లోకానుసారమైన వాక్యానికి విరుద్ధమైన జీవితము ఎప్పుడైతే మనం అనుసరిస్తూ ఉంటామో మనకి నెమ్మది ఉండదు. మనతో పాటు మన కుటుంబాల్లో, మన సంఘాల్లో నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. మరి అటువంటి లోక సంబంధమైన జీవితము జీవిస్తూ నాకు సమాధానం కావాలా యేసయ్యా, నాకు నెమ్మది కావాలా యేసయ్యా అని అంటే అది ఎట్లా సాధ్యమవుద్ది? ఉంటే లోకంతో ఉండు, లేదంటే దేవునితో ఉండు. దేవుడు రెండింటిని హర్షించడు, రెండింటిని కూడా ఆయన వెల్కమ్ చేయరు, రెండింటిని ఎటువంటి పరిస్థితుల్లో ఒప్పుకోరు. దేవుడు అంటే భయం ఉండాలి, భక్తి ఉండాలి. ఒకటి ఉండి ఇంకోటి లేకపోతే ఆయన అంగీకరించడు. నీ ఆరాధన, నీ ప్రార్థన, నీ యొక్క స్తుతులు అన్నీ కూడా వ్యర్థమే. దానికి పర్యవసానంగా ఎటువంటి జీవితం నీ జీవితంలోకి వస్తుందంటే అశాంతి, అనారోగ్యాలు, అసమాధానం, ఇటువంటి స్థితులు నీ జీవితంలో వస్తూ ఉంటాయి. దానికి కారణము ఆయనకిష్టమైన ప్రజలుగా నీవు నేను మనం ఉండకపోవడమే. ఆయనకిష్టమైన ప్రజలుగా మనం ఉండకపోవడమే. నేను ఇందాక చెప్పాను, మనందరం చాలా స్పెషల్. ఎందుకు? దేవదూతలకి లేని ప్రాముఖ్యత, దేవదూతలకి లేని ఇంపార్టెన్స్ ఆ దేవాది దేవుడు మన కోసం ఇచ్చారు, మన కోసం ఈ భూలోకానికి ఎత్తించారు కదా. మరి అటువంటప్పుడు ప్రభువు నిన్ను విమోచించడానికే వచ్చిన తర్వాత కూడా నువ్వు ఆయన్ని విభేదించి ఆయన నిన్ను విమోచించి నీ దగ్గరికి వస్తే నువ్వు ఆయనతోటి విభేదించి, ఆయన మాటలతోటి విభేదించి, ఆయన ఆజ్ఞలకు లోబడక, వాక్యానుసారమైన జీవితం నువ్వు పొందుకోక, ఆయనకిష్టమైన ప్రజలుగా నువ్వు ఉండకపోతే దానివల్ల జరిగే నష్టము, మనకి సమాధానము ఉండదు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వాక్యంలో 7వ ధన్యతలు మనందరూ తెలుసు కదా. 5వ అధ్యాయం అంతా కూడా ధన్యతలు ఉంటుంది. అందులో 7వ ధన్యత ఏంటండి? సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని యొక్క కుమారులు అనబడుదురు. ఎంత మంచి వాగ్దానం అండి. దేవుని కుమారులుగా లేదంటే కుమార్తెలుగా నిన్ను, నన్ను, మనందరినీ కూడా ఆ దేవాది దేవుడు ఏర్పరచుకుంటున్నాడు. ఎప్పుడు? మనం సమాధానంలో ఉంటే, మన హృదయంలో సమాధానం ఉంటే, మన గృహాల్లో సమాధానం ఉంటే, మన సంఘాల్లో సమాధానం ఉంటే దేవుడు ఏమంటున్నారు? దేవుని కుమారులుగా నిన్ను, నన్ను ఆయన ఏర్పరచుకుంటున్నారు. మరి ఎంత ధన్యత! ఈ ధన్యతల్లో ప్రాముఖ్యమైన ధన్యతగా ఈ ధన్యతను మనం గుర్తెరగాలి. యేసు ప్రభువు వారు చెప్పారు, సమాధాన పరచువారు ఎవరంటే సన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క పిల్లలు.
దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా మనం ఎప్పుడైతే మనం ఆయనతోటి ఆయన యొక్క అభిషేకాన్ని పొందుకుంటామో అదే మనకి మన జీవితంలో నిజమైన క్రిస్మస్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు రెస్పాన్స్ అవ్వట్లేదు? నిద్రపోతున్నారండి? లేకపోతే అర్థం కావట్లేదా? అర్థమవుతుందా? అర్థమైన వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, ఇక రెండో అంశం ఏంటంటే ఆయనకి ఇష్టలైన ప్రజలకు సమాధానమును, రెండవది ఏంటంటే వారిని దేవాది దేవుడు ఆశీర్వదిస్తా అన్నారు. ఆశీర్వాదం మనందరికి ఇష్టమే కదా ఆశీర్వాదం. ఇక్కడ ఆశీర్వాదం అంటే ఈ లోకయాత్రలో క్రైస్తవ విశ్వాసిగా, దేవుని బిడ్డగా నువ్వు పరిపూర్ణంగా జీవించినా జీవించకపోయినా, నువ్వు బాప్తిసం తీసుకున్నా తీసుకోకపోయినా, మనుషులందరికీ కూడా, ఈ ప్రపంచంలో జీవిస్తున్న మనుషులందరికీ కూడా భౌతికపరమైన ఆశీర్వాదాలు అందరికీ ఉంటాయండి. భౌతికపరమైన ఆశీర్వాదాలు అంటే ఎండ, వాన, గాలి, నీరు, ఇల్లు, ఉద్యోగాలు, వెహికల్స్, కార్స్, ఇవన్నీ. అంటే దేవుని విశ్వసిస్తానా ఎవరు విశ్వసించకపోయినా అన్యులతో పాటు అందరికీ కూడా ఇస్తారు. అంతేకాకుండా ఒక విశ్వాసగా నువ్వు ఆయన రక్తంలో కడగబడినప్పుడు, ఆయన రక్తంలో నువ్వు ఎప్పుడైతే పాప క్షమాపణ పొంది రక్షణ అనుభవంలోకి నువ్వు నేను వస్తామో మనకి ఒక గొప్ప ఆశీర్వాదం ఉంది. అదేంటంటే భౌతికపరమైన ఆశీర్వాదాలతో కాకుండా భౌతికపరమైన ఆశీర్వాదాలు అందరితో పాటు ఉంటాయని చెప్పాను కదా. అంతేకాకుండా పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు కూడా మనకు మాత్రమే ప్రత్యేకింపబడుతుంది. హల్లెలూయా. మరి ఇటువంటి పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకోవాలంటే మనం ఏం చేయాలంటే మనము ఆయన ప్రజలుగా ఉండాలి. ఆయన ప్రజలుగా మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడే మనకి సమాధానం ఉంటుంది. ఈ భౌతికపరమైన ఆశీర్వాదాలతో పాటు పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకుంటే అటువంటి ధన్యత ఏంటంటే మనందరికీ క్రైస్తవ విశ్వాసంలో ఒక గోల్ ఉంటుంది. ఏంటది? ఖచ్చితంగా మనం చనిపోతే ఖచ్చితంగా ఎటర్నల్ లైఫ్లో దేవుని సన్నిధిలో, దేవుని పాదాల దగ్గర ఆయన నిత్యము స్తుతిస్తాం ఉండాలనేసి మన కోరిక. అంతే తప్ప ఎవరైనా నరకంలో ఉండాలని కోరుకుంటామా? కోరుకోం. మన ఇన్ని ప్రార్థనలు, ఇన్ని ఉపవాసాలు, ఇక ఇన్ని ఆరాధనలు, ఇన్ని క్రిస్మస్లు, ఇన్ని లెంట్స్ మనం ఎందుకు ఆచరిస్తాము అంటే మన అల్టిమేట్ గోల్ ఏంటంటే ఆ దేవాది దేవునితో తరతరాలు యుగాలు ఉండాలని. అంతేనా? లేకపోతే ఈ 70 సంవత్సరాలు 80 సంవత్సరాల తర్వాత అన్యులకి వారికి ఎటర్నల్ లైఫ్ ఉండదు. వాళ్ళకి ఎటర్నల్ లైఫ్ ఉండదు. యేసే మార్గము, సత్యము, జీవం అన్నారు. ఆ మార్గం తెలుసుకున్న మనము, నీవు నేను మాత్రమే ఆ పరలోక రాజ్యాన్ని చేరుకుంటాం. మరి ఆ పరలోక రాజ్యాన్ని చేరుకునే గొప్ప ఆశీర్వాదం పొందుకోవాలంటే ఆయనకి ఇష్టమైన ప్రజలుగా మనం ఈ లోకంలో మనం జీవించాలి. మరి ఈ 2 రకాలైన ఆశీర్వాదాల ద్వారా మనం పొందుకునే దీవెనలు మనకి కాదు, మన పిల్ల తరాలకు కూడా తరతరాలకు ఆశీర్వాదకరంగా మనం మార్చబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ తరతరాలకు ఆశీర్వాదకరంగా మనం మార్చబడాలి అంటే దేవునితోటి నీ యొక్క సాంగత్యం ఎలా ఉంది? దేవునితోటి నీ ప్రయాణం ఎలా ఉంది? ఏదో ఆరాధన మొక్కుబడిగా ఆరాధన చేస్తున్నామా? మొక్కుబడిగా దేవుని స్తుతిస్తున్నామా? అందుకే మన గృహాల్లో, మన ఇంట్లో, మన హృదయాల్లో కూడా సమాధానము ఉండలేదు. మనకి సమాధానం లేకపోవడం మన ప్రవర్తనే, మన ఆలోచన విధానమే, మన యొక్క నియంత్రణ లేని ఈ యొక్క పాపంతో కూడుకున్న జీవితమే మనకి సమాధానం లేకుండా చేస్తూ ఉంది. సమాధానం లేకపోతే పర్లేదు ఈ లోకంలో, కానీ తర్వాత 70 సంవత్సరాలు 80 సంవత్సరాల తర్వాత మన ఆత్మకి చావు ఉండదు. ఆ ఎటర్నల్ లైఫ్, ఆ పరలోక రాజ్యంలో తరతరాలు ఆ దేవునితోటి ఉండాలి, జీవించాలంటే మనం ఖచ్చితంగా దేవుని బిడ్డలుగా ఉండాలి. ఎటువంటి బిడ్డలుగా ఉండాలి? ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం. అటువంటి ఆశీర్వాదకరమైన జీవితం మనం పొందుకోలేకపోతే ఇక మానవ జీవితంలో మన ప్రయత్నాలన్నీ కూడా వ్యర్థమని చెప్తుంది వాక్యము. అంతేకాదు, సంకీర్తన 100వ కీర్తన 3వ వాక్యం, యెహోవా దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ప్రియమైన విశ్వాసులారా, ఆయన మేపే గొర్రెలుగా మాత్రమే మనం ఈ లోకంలో జీవించాలి. ఆయన గొర్రెల దొడ్డిలో
గొర్రెలుగా మాత్రమే మన జీవన విధానం ఉండాలి. ఆయన గొర్రెల్లో ఏ విధంగా అయితే క్రమశిక్షణ కలిగి ఆయన మేపు గొర్రెలము కాబట్టి ఆయన మేపితే యెహోవా కాపరి నాకు లేమి కలుగుదు అన్నంత ధైర్యముగా, అటువంటి విశ్వాసంతో, అటువంటి నిరీక్షణతోటి నాకు ఏ లోటు ఉండదని ఎప్పుడైతే నీవు నేను మనందరము ప్రకటించే స్థైర్యము కలిగి ఉంటామో అప్పుడే ఆయనకి ఇష్టమైన ప్రజలుగా మనం ఉంటాము. ఆయన మేపు గొర్రెలుగా ఎప్పుడైతే ఉంటామో ఆయనకి మనకి మన జీవితాలకి సమాధానం కలుగు చేస్తూ ఉంటారు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వాక్యము. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనము. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము. ఆయన గుణాతిశయములు, ఆ ప్రభువారు ఎటువంటి వారని మనం ప్రచురించాలట. ఆయన గుణాతిశయములు, ఆయన ప్రభువారు ఎటువంటి వారు, ఆయన ప్రభువారు మన కోసం చేసిన త్యాగం ఏంటి, ప్రభువారు మన ద్వారా ఏదైతే కోరుకుంటున్నారో, ఆయన ఆజ్ఞలకు లోబడి మనం ఎటువంటి జీవితాన్ని కొనసాగిస్తున్నామో అన్నది మనం తెలుసుకోవాలి. అటువంటి ఆయన గుణాతిశయములను ప్రచురించాలట, గుణాతిశయాలను ప్రచురం చేయాలి. అప్పుడు మనం ఎవరట? మనందరము రాజులైన యాజక సమూహము. మనందరం, నీవు నేను, మన దేవుడు ఎవరు? రాజు. మన దేవుడు రాజు. ఆ రాజు యొక్క సమూహంలో మనం ఉన్నామంట. రాజు యొక్క వంశంలో మనల్ని పిల్లలుగా పెట్టుకున్నారు ఆయన. మరి రాజు పిల్లలు అంటే మనకి ఎటువంటి అధికారాలు ఉంటాయి? ఒక చిన్న ఎమ్మెల్యే గారు లాంటి వ్యక్తే ఒకళ్ళు రమ్మంటే వస్తారు, 10 మంది పొమ్మంటే పోతారు అన్నట్టుగా ఉంటారే. మరి రాజు, స్వయంగా రాజే ఆయన వంశంలో నిన్ను నన్ను నియమించుకుంటున్నారు. మరి యాజక సమూహమును, పరిశుద్ధమైన జనమును దేవునికి సొత్తైన ప్రజలుగా ఆయన పిలుస్తున్నాడట. దేవునికి సొంతమైన ప్రజలుగా పిలుస్తున్నాడు. దేవునికి ఇష్టమైన ప్రజలుగా మనం ఎప్పుడైతే ఉంటామో దేవాది దేవుడు మనల్ని కూడా నిత్యమైన ఆయన రాజ్యంలో యొక్క వెలుగును చూసేటువంటి భాగ్యం ఇస్తారు. ఎప్పుడు? ఆయన సొంతము, దేవుని సొత్తైన ప్రజలుగా ఆయన మనల్ని అభిషేకించుకుంటారు. వాక్యం ఏం చెప్తుందంటే, దేవునికి పిలుపుకి మనకు లోబడినప్పుడు మనలో చీకటి ఎంత మాత్రమునో ఉండదు. ప్రభువారు చెప్తున్నాడు, నేను ఈ లోకానికి వెలుగే ఉన్నాను. వెలుగు సంబంధమైన బిడ్డలుగా నీవు నేను మనం ఉన్నప్పుడు మాత్రమే ఆయన ప్రజలుగా ఉంటాం. వెలుగు సంబంధమైన బిడ్డలుగా మనము ఎప్పుడైతే మన జీవితాన్ని ఆయనకి సమర్పణ చేసుకుంటామో అప్పుడు మాత్రమే మనకి నిజమైన వెలుగు సంబంధమైన బిడ్డలుగా ఆ ప్రభువారు పిలుస్తూ ఉంటారు. అప్పుడే మనం పరిశుద్ధమైన జనాంగంగా ఆయన ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. దేవుని సొత్తు, దేవుని సొంతమైన ఆయన ప్రజలం. ఇక్కడ ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, దేవుని ప్రజలకి, లేదంటే దేవుని బిడ్డలకి, లేదంటే దేవుని విశ్వాసులకి సమస్యలు ఉండవా? గమనిస్తున్నారా నేను చెప్పింది? దేవుని ప్రజలుగా పిలువబడ్డ నీవు నాకు మనకి సమస్యలు ఉండవా? ఉంటాయి. సమస్యలు ఉంటాయి, బాధలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. ఇవన్నీ కూడా సహజం. కానీ వాటన్నిటికంట వీటిని అన్నిటిని కూడా సమర్థంగా ఎదుర్కొనే శక్తిని ఆ దేవాది దేవుని దివ్య తేజస్సులో ఆ ప్రభుల వారు మనకి అనుగ్రహిస్తూ ఉంటారు. ఎలా? ప్రార్థన ద్వారా. ఆ దేవుని దివ్య తేజస్సులో మనకున్న సమస్యలను అధిగమించే శక్తిని, మనకున్న బాధల్ని తట్టుకునే మనోధైర్యాన్ని, మనకున్న ఇరుకులు ఇబ్బందులన్నిటినీ దాటుకుని వెళ్ళే నిబ్బరాన్ని ఆ దేవాది దేవుని దివ్య తేజస్సులో మనందరూ పొందుకునే బాధ్యత దేవాది దేవుడు మనకి, నీకు, నాకు, మనందరికీ అనుగ్రహిస్తూ ఉంటారు. దేవుని సమాధానం కావాలంటే ఖచ్చితంగా అది నా యొక్క యేసు ప్రభుని పాదాల దగ్గర మాత్రమే దొరుకుతుంది. యేసు ప్రభు పాదాల దగ్గర మాత్రమే దొరుకుతూ ఉంది. యేసయ్య అంటున్నారు, నేను లోకానికి వెలుగుగా ఉన్నాను, నేను లోకానికి వెలుగే ఉన్నాను. దేవుని సొత్తైన ప్రజలుగా మనలో చీకటి ఎంత మాత్రమో ఉండకూడదు. చీకటి మీన్స్ పాపపు జీవితము మనలో ఎంత మాత్రం ఉన్నా ఆయనకి ఇష్టలైన ప్రజలుగా మనం ఉండలేము. ఆయనకి ఇష్టలైన ప్రజలుగా ఎప్పుడైతే మనం ఉండమో అప్పుడు మనకి సమాధానము ఉండదు, శాంతి ఉండదు, నెమ్మది ఉండదు. ప్రియమైన దేవుని సంగమా,
ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు, 6-7 వాక్యాలు చదువుదాం. దేనిని గూర్చియో చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయాలి. మనం ఏం చేయాలి? మనకి క్రైస్తవ విశ్వాసాలు మనకు కూడా బాధలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. వాక్యం ఏం చెప్తుందంటే, అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘాన్ని ఉద్దేశించి ప్రతి విషయములో, ప్రతి అంశంలో మనకు కలిగిన ఇరుకులు, ఇబ్బందులన్నీ కూడా ఆయన దేవాది దేవుని దృష్టిలో మనం పెట్టాలట. ప్రార్థన విజ్ఞాపనల ద్వారా. అప్పుడు మాత్రమే 7వ వచనంలో ఉంటుంది చాలా మంచి ఆశీర్వాదం. ఏమని ఉంటుంది? అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము మీ హృదయాలకు, మీ తలంపులకు కావలి ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. మన హృదయాలకి, మన తలంపులకి దేవుని యొక్క సమాధానం కావాలి అంటే మనం ఏం చేయమని వాక్యం చెప్తుందంటే, ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాపూర్వకంగా మన దేవుని సన్నిధిలో ఆయన మొరపెట్టే ప్రతి విజ్ఞాపన ఆయన సన్నిధిలో మొరపెట్టాలని వాక్యం చెప్తూ ఉంది. ఫిలిప్పీ పత్రికలో 4వ అధ్యాయంలో 5వ వాక్యం పైన ఒక వాక్యం చూడండి. ప్రభు సమీపంగా ఉన్నారు. ప్రభు ఎక్కడున్నారు? దూరంగా ఉన్నారా? కాదు, ప్రభు చాలా సమీపంగా ఉన్నారు. ప్రభు ఎప్పుడు మనకి సమీపంగా ఉంటారంటే, దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంచమని ఎప్పుడైతే మనం మొరపెడుతూ ఉంటామో, దేవుని సన్నిధిలో మన ప్రార్థన విన్నపములు ఏదైతే వాక్యం చెప్తుందో, ప్రార్థన విజ్ఞాపనల ద్వారా కృతజ్ఞతాపూర్వక మన విన్నపాలు ఆ దేవుని సన్నిధిలో ఎప్పుడైతే పెడతామో అప్పుడు మాత్రమే ఆయన సన్నిధి తోడుగా ఉంటుందని వాక్యం సూచిస్తుంది. దేవుని సన్నిధిలో మోకరించిన వాడు ఎప్పుడు కూడా ఎక్కడ దేన్ని కూడా లోకంలో దేన్ని కూడా తల వంచే పరిస్థితి ప్రార్థనా జీవితంలో నువ్వు పరిపూర్ణంగా ఎప్పుడైతే ఉంటావో, దేవుని యొక్క లోక సంబంధమైన అంధకార శక్తులకి ఎప్పుడు కూడా తల వంచే పరిస్థితి ఆ దేవాలయం మనకి కల్పించింది. యేసుక్రీస్తు ప్రభుతో సంబంధం కలిగి ఉన్నాము. ఆ ప్రభు వారి యొక్క సమాధానం మనతో ఉంటుంది. ఆయన సన్నిధి మనతో ఉంటుంది. యెషయా ప్రభువు సుమారు 800 సంవత్సరాల పూర్వమే ఆయన కోసం ఆయన సమాధానానికి అధిపతి, సమాధానానికి కర్త. మరి మనం ఈ దేవాలయం నీతోటి ఆయనకి ఇష్టమైన ప్రజలుగా మనం ఎప్పుడైతే ఉంటామో ఆయన మన కుటుంబాలు, మన గృహాలు, మన హృదయాలు నెమ్మది, సమాధానం షాలోమ్. హల్లెలూయా. ఈ సమాధానం ఎటువంటి విధంగా వచ్చిందంటే, ఆయన ఇష్టలైన ప్రజలుగా మన జీవితాలను ఎప్పుడైతే మార్పు చేసుకుంటామో, అందరము పాపులమే వాక్యం చెప్తుంది. ఏ ఒక్కరూ నీతిమంతులు లేరు. కానీ మనకొచ్చిన ఈ అవకాశం, ఆయన కల్వరిసిలు రక్తంలో కడుగబడడం ద్వారా వచ్చిన ఈ సదవకాశం ద్వారా మనము, నీవు నేను ఆయన బిడ్డలుగా, ఆయన ప్రజలుగా, ఆయన ఎంచుకున్నందుకు, ఆయన కడిగి నిన్ను నన్ను పవిత్రపరిచి పరిశుద్ధమైన జీవితాన్ని ఇచ్చినందుకు మనకు సమాధానం కావాలంటే ఆయనకిష్టమైన ప్రజలుగా మనం ఉండాలి. ఆయనకిష్టమైన ప్రజలుగా ఆయనతోటి మనం జీవించినప్పుడు మాత్రమే ఆయన తనకిష్టలైన ప్రజలకు సమాధానము కలగచేస్తూ ఉంటారు. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో ఉంది. మరి అటువంటి ఇష్టలైన ప్రజలుగా మనం ఉన్నామా లేదా అన్నది మనం పరీక్షించుకోవాలి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వాక్యము ఏమనుందంటే, తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసాయుక్తమైన దేహమును మరణము వలన మనల్ని సమాధానపరిచారంట. ప్రభువారు ఈ లోకంలోకి రావడానికి ఏతించడానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే, నిన్ను నన్ను పరిశుద్ధులుగా చేయటానికి. అంతేకాదు, మనల్ని నిర్దోషులుగా నిరపరాధులుగా ఆయన నిలవబెట్టడానికి ఆయన నరావతారిగా మాంసము కలిగిన ఒక మనిషి రూపాన్ని ధరించుకొని ఈ లోకానికి ఏతించినారు. ఆయన మాంసయుక్తమైన దేహమందు ఆయన మరణం ద్వారా
ఎవరు మరణం ద్వారా? యేసుక్రీస్తు శిలువ రక్తం ద్వారా మనల్లో ఆయన ఐక్యపరచడానికి మాత్రమే. మనకి ఆయన ఐక్యపరచడం ద్వారా, వాక్యం ద్వారా మనకి ఏం చెప్తున్నారు? నిన్ను నన్ను మనందరిని కూడా సమాధానపరిచారు అని చెప్తున్నది. మన సాటి వారితో సమాధానం మనం కలిగి ఉండాలి. మన సాటి వారితో మనం సమాధానం కలిగి ఉండాలి దేవునితో. అప్పుడు మాత్రమే మనకి సమాధానం అనుగ్రహింపబడుతుంది. ప్రభువులు వారు చెప్పే 2 ప్రాముఖ్యమైన అంశాలు. 2వ ఆజ్ఞ ఏంటి? నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించాలని. నీ పొరుగువారిని నువ్వు ప్రేమించలేని స్థితిలో ఉంటావు. నీ పొరుగువారితో నీకు సమాధానం లేదు, నీ పొరుగువారితో నెమ్మది లేదు, కానీ నీ గృహాల్లో, నీ ఇంటిలో సమాధానం కావాలనుకుంటావు. వాక్యం ఏం చెప్తుందంటే, నిన్ను వలే నీ పొరుగువారిని, నిన్ను నీవు ఎంతగా ప్రేమించుకుంటావో నీ పొరుగువారిని కూడా ఆ విధంగా ప్రేమించినప్పుడు మాత్రమే మనకి సమాధానం కలుగుతుంటుంది. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 19వ వాక్యంలో ఏముందంటే, కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగు చేయు వాటిని ఆసక్తితోటి అనుసరించాలి. ఫుట్నోట్లు ఏముందంటే, ఫాలో కండి. ఏముంది? పరస్పరము నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి. అలా ప్రేమించలేనప్పుడు నీకు సమాధానము, క్షేమాభివృద్ధి ఎలా కలుగుతుంది? కలగదు. ఖచ్చితంగా చెప్తున్నారు వాక్యం. నీకు క్షేమాభివృద్ధి కలగాలంటే పరస్పరము నీ పొరుగువారిని ప్రేమించాలి. ఈ క్రిస్మస్ దినాల్లో మనం ఎంతోమంది పూర్ పీపుల్కి, నీడ్ అండ్ పూర్కి మనం హెల్ప్ చేస్తూ ఉంటాం. చేయాలి కూడా. లేని వారిని ప్రేమించాలి, ఆదరించాలి. అప్పుడే నిజమైన క్రిస్మస్ శుభములు మన గృహాల మీద అనుగ్రహింపబడుతూ ఉంటాయి. వాక్యమైన దేవుడు చేయమంది చేయాలంతే, లేకపోతే అది ఆజ్ఞాన్ని అతిక్రమించినట్లే. ఆజ్ఞాతిక్రమమే పాపం. ప్రభువారు చేయమంది చేయకపోవడమే పాపం అని వాక్యం చెప్తూ ఉంది. మరి ఆయన చేయమంది చేయకుండా మనకి నెమ్మది కావాలి, సమాధానం కావాలంటే ఆయనకి ఇష్టలైన ప్రజలుగా ఎప్పుడు ఉంటాం? ఆయన చేయమంది, ఆయన ఆచరించమన్నదే ఆచరించినప్పుడు మాత్రమే. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 46వ వచనంలో ఏమనుందంటే, మీరు మిమ్మల్ని ప్రేమించిన వారినే ప్రేమించిన యెడల మీకేమి ఫలము కలుగును? అంటే మీరు ప్రేమించిన వారిని మీరు ప్రేమించడం వల్ల దెర్ ఇస్ నో యూజ్, అటువంటి ఉపయోగం ఉండదని వాక్యం చెప్తుంది. మనల్ని ద్వేషించే వారిని, మనం శత్రులుగా ఎంచిన వారి కోసం మనం ప్రార్థించాలట. అప్పుడు మనకి సమాధానం. ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం. మన చుట్టూ ఉన్న వారికి ఆత్మల భారం కోసం నీవు నేను మనందరం కూడా మనం సువార్త ప్రకటన మనం చేయాలి. మన పాపం నుండి, సాతాన్ నుండి, లోకం నుండి ఏదైతే మనం దూరంగా పెడుతూ ఉంటుందో ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎప్పుడైతే తోడుగా ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటారో అప్పుడు మాత్రమే మనం ఆయనకి ఇష్టలైన ప్రజలుగా మనం ఉంటాం. అటువంటి క్రిస్మస్ సమాధానము మన హృదయాలకు, తలంపులకు ఆ దేవాది దేవుడు దయచేయనుగాక. ఐ విష్ యు ఏ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. ఈ అవకాశం ఇచ్చిన రాబర్ట్ క్లైవ్ గారికి మరి ఒకసారి వందనాలు చెల్లిస్తున్నాను. అందరం చప్పట్లు కొట్టి దైవజనులని మనం ఆశీర్వదిద్దాం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. ఆయనకి ఇష్టలైన మనుషులందరికీ భూమి మీద, చెప్పాలి, భూమి మీద గట్టిగా చెప్పండి, భూమి మీద యేసు ఈ లోకానికి మరి సమాధానాన్ని తీసుకొచ్చాడు. ఆయన రాకముందు మన జీవితాలు చాలా చీకటిగా ఉన్నాయి. మరణము అనేటువంటి అంచుల మీద మనం నిలబడ్డాం. శాంతి లేదు, సమాధానం లేదు, స్వేచ్ఛ లేదు. యేసు మానవుడికి సమాధానం ఇవ్వడానికి, శాంతిని ఇవ్వడానికి ఆయన తన మహిమ సింహాసనాన్ని విడిచి ఈ లోకానికి రావడమే ఈ క్రిస్మస్. అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు అందించినటువంటి దైవజనులు పుట్ట చంద్రశేఖర్ గారికి మనందరి పక్షంగా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మన మధ్యన రాజమండ్రి హోలీ ట్రినిటీ గురుమండల అధ్యక్షులు దైవజనులు మరి భూషణ్ కుమార్ అయ్య గారు మన మధ్యన ఉన్నారు. దయచేసి వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ప్రభుపేట నేను వారిని కోరుతూ ఉన్నాను. చప్పట్లు కొట్టి వారిని ఆహ్వానిద్దాం. వారిని బొకేతో సంఘ కాపరి రాబర్ట్ క్లైవ్ గారు, ఇలా రెండయ్య గారు మరి బొకేతో వారిని సత్కరిస్తారు. మనం
చాలా అంటే మీ అందరికీ క్రిస్మస్ అంటే ఆనందం కదా. మరి మీ కొరకు సండే స్కూల్ పిల్లలు, యూత్ వారు చక్కటి నాటికలు లేకపోతే డ్యాన్సులు ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నారు. మరి దానికంటే ముందుగా 1 నిమిషం లేకపోతే 2 నిమిషాలు దైవజనులు శుభాకాంక్షలు చెప్పిన తర్వాత తిరిగి కార్యక్రమాన్ని మరి సంఘ కాపరి రాబర్ట్ క్లైవ్ గారికి అందిస్తూ ఉంటాను. కల్వరీ ప్రైర్ హౌస్ ఈనాటి క్రిస్మస్ ఆరాధనకు అధ్యక్షత వహిస్తున్నటువంటి దైవజనులు రెవరెండ్ డాక్టర్ గుల్లా మార్టిన్స్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. అలాగే ఈనాటి క్రిస్మస్ ఆరాధనలో ఆత్మీయమైనటువంటి సందేశాన్ని అందించినటువంటి ప్రియ దైవజనులు రెవరెండ్ పుట్టా చంద్రశేఖర్ గారికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు. అలాగే స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలకు, అతిథులకు, విశేషించి ఈనాటి క్రిస్మస్ ఆరాధనకు కేంద్ర బిందువు అయినటువంటి స్థానిక సంఘ గురువర్యులైనటువంటి రాబర్ట్ క్లైవ్ గారికి, అలాగే శ్రీమతి బ్యూలా రాబర్ట్ క్లైవ్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఈ క్రిస్మస్ ఆరాధనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, అలాగే ఇప్పటిదాకా స్టేజ్ మీద ఉండి మా కిందకి వెళ్ళినటువంటి మా దోస్తులు శ్రీధర్ గారు, నానాజీ గారు, అలాగే యవన బిడ్డ సుహాస్ లైనల్, మరి మీ అందరికీ కూడా ఇది అనుకోకుండా ఈ టైంలో మీ మధ్యకు నేను ఉండడం జరిగింది. మా చంద్రశేఖర్ గారి వర్తమానం విందామని చాలాసేపు లాంగ్లో ఉండి మేము వర్తమానం విన్నాం. అయ్యగారు చెప్పిన మాటలు నా చెవిలో ఉన్నాయి, నా మదిలో ఉన్నాయి. మీ మదిలో మీ చెవిలో ఉన్నాయో లేవో. మరి వారు మాట్లాడిన మాటలు ఇహపరమైన పర సంబంధమైన ఈ 2 మాటలు వారు వాడారు. ఆయనకిష్టులైన మనుషులుగా మనముంటే ఈ క్రిస్మస్లో, ఈ ఆరాధనలో ఆయనకిష్టులైన ప్రజలముగా మనము జీవిస్తే వారికి పొందే దీవెనలు ఏం చెప్పారంటే భౌతికపరమైనవి, అనగా ఇహ పర సంబంధమైన దీవెనలు వారు పొందుకుంటారని అయ్యగారు మీకు వర్తమానం అందించినట్లు నేను గమనించాను, నేను విన్నాను. మరి వారు అందించినటువంటి మాటలు చెవిగలిగిన వాడు వినుగాక అన్నట్టు ఎంతమంది విన్నారో, విన్నవారు ఎంతమంది వారి జీవితంలో ఇహపరమైన పర సంబంధమైన దీవెనలు పొందుకుంటారో మీకే ఎరుక. మరి పాస్టర్ గారి వర్తమానమును బట్టి మరొకసారి నేను వారిని అభినందిస్తూ వారిని నేను ఇలాగే చూడాలనుకుంటున్నాను. వారిని ఇంకా 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 ఇలాగే 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 చూడాలి, వారు ఇలాగే వాడబడాలి. నేను ఎక్కడికి వెళ్ళినా వారిని కూడా వాడతాను. ఈ రకంగా స్టేజీల మీద వారిని వాడాలని, వారిని ఇలాగే చూడాలని వారికి ఈ మాటను వారికి తెలియపరుస్తూ హృదయపూర్వకంగా వారిని అభినందిస్తూ ఉన్నాను. నేను వచ్చిన వెంటనే నన్ను చాలా ఆనర్ చేశారు పాస్టర్ అమ్మ గారు, బ్యూలా అమ్మ గారు. బ్యూలా అమ్మ గారి గురించి నేను ఒక మాట చెప్పాలి. బ్యూలా అమ్మ గారు మా మిస్సెస్ క్లాస్మేట్స్. బ్యూలా అమ్మ గారు మా మిస్సెస్ గ్లోరీ శాంతకుమారి గారు, వారి ఇద్దరు కలిసి తణుకు పట్టణంలో ఉమెన్స్ కాలేజీలో కలిసి చదువుకున్నటువంటి స్టూడెంట్స్. నాకు ఈ మధ్య వారు పరిచయం అయ్యారు. మా పాస్టమ్ గారు కూడా చెప్పని మాట వారు చాలా ఆనందించారు. ఈరోజు అనుకోకుండా ఇక్కడికన్నా నాకు తెలియదు వాస్తవానికి. ఇక్కడికి వచ్చాక సుహాస్తో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇది ఇక్కడికే బ్యూలా అమ్మ గారు సంఘానికే, రాబర్ట్ క్లైవ్ గారి సంఘానికే వస్తున్నట్లు నాకు తెలిసింది. నాకు చాలా సంతోషంగా ఉంది. నా సతీమణి పాస్టమ్మ గారి స్నేహితురాలు కూడా పాస్టమ్మ గారు అవ్వడం, వారి సంఘంలో ఈ స్టేజ్ మీద ఇలా నిలబడడం, ఐ ఫీల్ వెరీ హ్యాపీ. తల్లి మీరు రాగానే మీరు ఉప్పు తబ్బిబ్బయ్యారు. అక్కడ
నేను అది మదిలో నాకు చాలా ఆనర్గా నేను అది ఫీల్ అవుతా ఉన్నాను. తప్పకుండా మనం ఒకసారి మేము మీ దగ్గర, మీరు మా దగ్గర కలిసే సందర్భాలు దేవుడు ఇవ్వాలని ఆ దేవుని నేను ప్రార్థిస్తున్నాను. పాస్టర్ గారికి కూడా అభివందనాలు తెలియజేస్తున్నాను. నేను విస్తరించి మాట్లాడేస్తున్నాను ఇక్కడ. ఈనాటి క్రిస్మస్ నాకు ఇది ఫస్ట్ క్రిస్మస్. ఈ సంవత్సరంలో మాకు ఇది ఫస్ట్ క్రిస్మస్. వ్యూలా గారు, రాబర్ట్ క్లైవ్ గారు, మా మార్టిన్ గారి ద్వారా, మా చంద్రశేఖర్ గారి ద్వారా, అలాగే శ్రీధర్ గారు, నానాజీ గారు, సుహాస్, మేమందరం కూడా ఒక స్నేహితులంగా కలుస్తూ ఉంటాం. ఈరోజు మీ క్రిస్మస్లో మాకు ఈ ఆనందాన్ని పంచినందుకు దేవునికి ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపిస్తూ ఈ క్రిస్మస్లో దేవుని నామమునకు మహిమకరమైన ఆత్మీయ జీవితాలు, ఆయనకిష్టులైన మనుషులుగా మనమందరం ఉండునట్లు ఆనాటి పరసంబంధమైన దీవెనలు భూసంబంధమైన మానవులకు ఇవ్వడానికి పరము నుండి భూమికి తెంచినటువంటి దేవుడు ఆ మెస్సయ్య యొక్క రాక. బెతలేము నగరిలో పశుల పాకలో మరియమ్మ గర్భమందు జన్మించినావా, బెతలేము నగరిలో పశుల పాకలో మరియమ్మ గర్భమందు జన్మించినావా, బెతలేము నగరిలో పశుల పాకలో మరియమ్మ గర్భమందు జన్మించినావా, నీ నామమే క్రీస్తు నా గానము, నీ నామమే క్రీస్తు నా గానము, నీవే నా ప్రాణము, నీవే నా గానము, ఏ నీడలేని ఈ లోకంలో ఏ తోడు రాని నా జీవితంలో, బెతలేము నగరిలో పశుల పాకలో మరియమ్మ గర్భమందు జన్మించినావా, యూదయ దేశముకు నేనే రాజును, నాకంటే గొప్ప రాజు ఎప్పుడు పుట్టెను, రారండి త్వరపడుడి జ్ఞానులారా, రారండి త్వరపడుడి జ్ఞానులారా, ఆ వాత మీరు వచ్చి నాకు తెలుపుడి, క్రీస్తు నేడు పుట్టెను, హల్లెలూయా హల్లెలూయా. బెతలేము నగరిలో పశుల పాకలో మరియమ్మ గర్భమందు జన్మించినావా, బెతలేము నగరిలో పశుల పాకలో మరియమ్మ గర్భమందు జన్మించినావా. క్రీస్తు నేడు పుట్టెను. హ్యాపీ క్రిస్మస్. ఈ సమయం ఇచ్చిన అధ్యక్షులకు మరొకసారి రాబర్ట్ క్లైవ్ గారికి, బ్యూలా పాస్టమ్మ గారికి హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ విష్ యు హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ. చక్కని అద్భుతమైన దేవుని సన్నిధిని మనము ఈ స్థలం ముందు మనం పొందుకోవడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. ఒకసారి చేతులిద్దామా? హల్లెలూయా. మరి అనుకోని రీతిగా అద్భుతమైన దైవ విషయంలో మన మధ్యకి రావడము మనకెంతో ఆశీర్వాదము. దేవుడు మరి కార్యాన్ని దేవుడు తన నామ మహిమాత్మ జరగడానికి దేవుడు కృపణిస్తూ ఉన్నాడు. ఈ సమయంలో మన మధ్యన మరి ఇంకను కొన్ని గ్రీటింగ్స్ ఇవ్వడానికి దైవజనులు మన మధ్య సిద్ధంగా ఉన్నారు. ఈ సమయంలో నిడదోలు పరిసర ప్రాంతాల్లో దేవుని సేవ పరిచయం జరిగిస్తున్న రెవరెండ్ మరి ప్రేమ్ కుమార్ గారు మన మధ్య ఉన్నారు. వారు కొన్ని మరి క్రిస్మస్ శుభాలు తెలియపరిచిన తదనంతరము మనము చిన్నపిల్లల కార్యక్రమాలని మనము వీక్షిద్దాం. యేసుంటేనే జీవితం,
వేదనైన రంగుల వలయం, యేసుంటేనే జీవితం. యేసుంటేనే జీవితం, వేదనైన రంగుల పయనం. యేసుంటేనే జీవితం, బాటేదైన పూల కుసుమం. యేసుంటేనే జీవితం, వేదనైన రంగుల పయనం. యేసుంటేనే జీవితం, బాటేదైన పూల కుసుమం. యేసే నా ప్రాణాధారము, యేసే నా జీవాధారము, యేసే నా ప్రాణాధారము, యేసే నా జీవాధారము. యేసుంటేనే జీవితం, వేదనైన రంగుల పయనం. యేసుంటేనే జీవితం, బాటేదైన పూల కుసుమం. యేసే నా ప్రాణాధారం, యేసే నా ప్రాణాధారం, యేసే నా ప్రాణాధారం. చెప్తామా? యేసే నా జీవాధారం, యేసే నా ప్రాణాధారం, యేసే నా జీవాధారం. యేసు లేకపోతే నేను జీవించలేను, యేసు లేకపోతే నేను బ్రతుకలేను, యేసు లేకపోతే నేను జీవించలేను, యేసు లేకపోతే నేను బ్రతుకలేను, యేసు లేకపోతే నేను ఊహించలేను, యేసు లేకపోతే నేనే లేను, యేసు లేకపోతే ఊహించలేను, యేసు లేకపోతే నేనే లేను. నేను విడిచిన క్షణమే ఒక యుగమై గడిచే నా జీవితం, చెదరిన నా బ్రతుకే నీవు వెతికే నీ తోడు కోసం. నేను విడిచిన క్షణమే ఒక యుగమై గడిచే నా జీవితం, చెదరిన నా బ్రతుకే నీవు వెతికే నీ తోడు కోసం. యేసే నా ప్రాణాధారం, యేసే నా జీవాధారం, యేసే నా జీవాధారం, యేసే నా ప్రాణాధారం, యేసే నా ప్రాణాధారం, యేసే నా జీవాధారం, యేసే నా ప్రాణాధారం, యేసే నా జీవాధారం. యేసుంటేనే జీవితం, వేదనైన రంగుల పయనం. యేసుంటేనే జీవితం, బాటేదైన పూల కుసుమం. యేసుంటేనే జీవితం, వేదనైన రంగుల పయనం. యేసుంటేనే జీవితం, బాటేదైన పూల కుసుమం. చెప్పగలరా? యేసే మన ప్రాణాధారము, పాడగలరా? యేసే మన జీవాధారము, యేసే మన జీవాధారము,
యేసే మన ప్రాణాధారము, యేసే మన ప్రాణాధారము, యేసే మన జీవాధారము. హల్లెలూయా. ఈ సమయంలో మరి అభిషక్తులైన దైవజనులు, యంగ్ అండ్ డైనమిక్ ఉద్యోగ ప్రసంగికులు, అంతర్జాతీయ మరి అద్భుతమైన వాక్యోపదేశాన్ని అందించగల దైవజనులు మరి మన మధ్యన ఉన్నారు. మరి సమయంలో రెవరెండ్ మరి ప్రేమ్ కుమార్ గారిని మరి ఈ సమయంలో క్రిస్మస్ శుభాలు తెలియపరుస్తుందిగా ప్రేమతో వారికి ఈ సమయాన్ని ఇస్తూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు నేడు పుట్టెను. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. మంచిది, చాలా సంతోషం. చాలా నీరసంగా కనపడుతున్నారు. తుఫాను సముద్రంలోకి అది పుట్టింది, ఇక్కడే పుట్టింది అనిపిస్తుంది. చాలా చల్లగా ఉన్నారు. ఒక్కసారి మీరందరూ కలిసి పక్క వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి హ్యాపీ క్రిస్మస్ అని చెప్పండి. అందరూ కూడా పక్క వాళ్ళకి వచ్చిన కాడి నుంచి బిగిసిపోయి ఉన్నాం మనం అందరం కూడా. హ్యాపీ క్రిస్మస్ చెప్పండి. సంతోషంగా నవ్వుతూ సంతోషంగా పళ్ళన్నీ బయటికి పెట్టి దేవుని స్తోత్రం కలుగునుగాక. హ్యాపీ క్రిస్మస్ అని చెప్పండి. మళ్ళీ చెప్పండి. నేను చూడలేదు, ఒకసారి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకో మాట చెప్తాను. దేవదూత గాబ్రియల్ దేవదూత 3 మాటలు చెప్పింది. ఒకసారి మీ పక్క వాళ్ళతో అన్నారు, దయాప్రాప్తురాలా అని చెప్పండి. దయాప్రాప్తురాలా నీకు శుభము, దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు అని చెప్పండి. ప్రభువు నీకు. వెరీ గుడ్, వెరీ గుడ్. చెప్పకూడదాం గట్టిగా, ఒకసారి గట్టిగా గట్టిగా గట్టిగా. మంచిది. 2 చేతులు కొడుతుంటారండి, మంచి ఎక్సర్సైజ్, మంచి వేడి వెట్ట పుడుతుంది అనమాట, మంచి ఆరోగ్యంగా ఉంటుంది. సంతోషం. మరి 2025 సంవత్సరము డిసెంబర్ మాసంలో ఈ క్రిస్మస్ సందడిలో ఈ లాక్ లైన్, ఏ లైన్ ఇది? లాక్ లైన్. మీ ఇక్కడికి వచ్చిన అందరం రాబర్ట్ కదా లాక్ అయిపోతున్నాం అనమాట. ఈ లాక్ లైన్లో మీరు అందరితో సంతోషంగా మరి క్రిస్మస్ ఆరాధనలో పాలు పంచుకుని నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ చాలామందికి నేను అందరు తెలుసు. నా పేరు ప్రేమ్ కుమార్, సేవకుల్ని. మరి నా తోటి దైవజనులు రాబర్ట్ గారు, అలాగే మా సిస్టర్ బ్యూలమ్మ గారికి నా ప్రత్యేకమైన క్రిస్మస్ శుభాలు తెలియజేస్తున్నాను. మేమందరం కలిసి పరిచయలో వాడబడుతూ ఉంటాం. అలాగే దేవుని సేవకులు మరి యెషయా గారికి, మరి చిన్నబాబు గారికి, మరి ఇంతవరకు వాక్యాన్ని అందించిన చంద్రశేఖరయ్య గారికి, మరి అలాగే గుళ్ళ మార్టిన్ గారికి, వచ్చిన సేవకులకు ప్రత్యేకమైన క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా మరి మీ అందరికీ దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఒకసారి చెప్పండి అందరూ కూడా. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు నా కొరకు పుట్టి ఉన్నాడని చెప్పండి. మీ కుడి చేయి ఒకసారి పైకి పెట్టండి, మీ కుడి హస్తం. వెరీ గుడ్. ఇంకా పైకి, ఇంకా పైకి. నేడు రక్షకుడు చెప్పాలి. నేడు రక్షకుడు నా కొరకు, ఇలాగా గుండె మీద చేసుకోండి. నా కొరకు పుట్టి ఉన్నాడు, నా కొరకు పుట్టి ఉన్నాడు. రాబర్ట్ కొడుకు పుట్టిన తర్వాత చూడడానికి వెళ్ళాం హాస్పిటల్కి. అయ్యా ఆడు నా కొడుకు అన్నాడు. ఏమన్నాడండి? ఆయన కొడుకు. ఈరోజు మన యేసుబాబు మన అందరి కొడుకు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి భూమిని తాకిన రోజు, చప్పలగొడదాం గట్టిగా ఒకసారి. ఎక్కడ విడిచిపెట్టాడండి? పరలోకాన్ని విడిచిపెట్టి భూమిని తాకిన రోజు. ఇందాక స్క్రీన్ మీద మంచి వీడియో చూపించారు. ఆదాము అవ్వలు ఆజ్ఞను అతిక్రమించి బయటికి గెంటి వేయబడిన తర్వాత పాపం ఈ లోకానికి వచ్చింది. ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేయడానికి నరరూపైనటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి దగ్గర సింహాసనాన్ని విడిచిపెట్టి, తండ్రి దగ్గర ఉన్న మహిమని విడిచిపెట్టి, పాపులమైన మన కొరకు, పాప బస్సులో ఉన్న మన కొరకు, ఈ భూమి మీద పాపముతో ఉండిన మన కొరకు పరిశుద్ధుడిగా ఆ పరలోకాన్ని విడిచి భూమిని తాకి నీ హృదయాన్ని, పాపమని హృదయాన్ని తాకడానికి నీ గుండెల్లో కొలువైన రోజు ఇదే క్రిస్మస్ పండగ. చెప్పకూడదాం గట్టిగా ఒకసారి. అదే క్రిస్మస్. తూర్పు దేశపు జ్ఞానులు ఒక మాట అంటారు, అయ్యా యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడయ్యా, ఆయన పూజించడానికి మేము వచ్చాము అని చెప్పారు. అదే క్రిస్మస్. ఆరాధించడానికి వచ్చిన వారు మొట్టమొదటి ఎవరంటే తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు, చూశారు సంతోషముగా. వారిని వెంబడించింది ఒక నక్షత్రము, దారి చూపించింది ఒక నక్షత్రము. ఆ రోజులోనే GPS ఉందండి. మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే గూగుల్లో పెట్టుకుని వెళతాం.
ఇప్పుడు జీపీఎస్ కాదా, ఆనాడే జీపీఎస్ ఉంది. జ్ఞానులను యేసై దగ్గర తీసుకెళ్ళడానికి ఆకాశంలో నక్షత్రము ఒక త్రోవ చూపించింది. నేను అంటాను, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ధవళేశ్వరంలో కల్వరి ప్రేయస్కి వచ్చిన మీరు, సంఘంలో ఉన్న మీరు, ఈ క్రిస్మస్ రోజున మీరు కూడా ఒక నక్షత్రం వలె ఉండాలి. నక్షత్రం ఎలా వెలుగుతాదో, ఎలా ప్రయాణం చేసిందో మీరు కూడా కదిలే నక్షత్రం వలె ఉండాలి తప్ప కదలని నక్షత్రం వలె మీరు ఉండకూడదు. క్రిస్మస్ వచ్చిందంటే మన ఇంటి దగ్గర స్టార్స్ కడతా ఉంటాం, అది అలాగే ఉంటుంది, చెట్లో అలాగే ఉంటుంది గుమ్మం ముందు. నంటాను, అది కదల నక్షత్రం. మీరందరూ ఇక్కడికి వచ్చిన మీరందరూ కూడా కదిలే నక్షత్రాలు. చెప్పకూడదాం గట్టిగా ఒకసారి. మీరందరూ నిజమైన స్టార్స్ వలె ఉండాలి. లోకంలో చాలా స్టార్స్ ఉన్నారు, మెగాస్టార్, సూపర్ స్టార్, రెబల్ స్టార్. వాళ్ళ కాదా, రియల్ స్టార్స్ ఎవరంటే ఇక్కడున్న మీ అందరు కూడా రియల్ స్టార్స్. చెప్పకూడదాం గట్టిగా ఒకసారి. దేవుని దగ్గర నడిపించండి, అనేక మందిని దేవుని దగ్గర తీసుకురండి. అదే సువార్త. గాబ్రియల్ దేవదూత అంటుంది, అయ్యా జకరియతో అంటుంది, నేను దేవుని సముఖము నుండి ఈ భూలోకానికి వచ్చానయ్యా, సువార్త చెప్పడానికి నేను పంపబడుతున్నయ్యా అంటుంది గాబ్రియలు దేవదూత. ఈరోజు ఇక్కడ మీరందరూ కూడా దేవుని సముఖమందు నిలబడిన గాబ్రియేలు దేవదూతలు. మీరు చెప్పకూడదాం గట్టిగా ఒక్కసారి. ఈరోజు వర్తమానం వినడానికి వచ్చిన మీరు, దేవుని సంఘంలో చేర్చబడిన మీరు, దేవుని సంఘంలో ఉన్న మీరందరూ కూడా గాబ్రియేలు లాంటి దేవదూతలు. మీరు ఇక్కడితో మనం ఆగిపోకూడదు. ఆనాడు ఆ దేవదూత ఎలాగైతే సువర్తమానము, మొట్టమొదటి క్రిస్మస్ వర్తమానము ఈ భూలోకానికి తీసుకొచ్చింది ఎవరంటే గాబ్రియేలు దేవదూత. చెప్పకూడదాం గట్టిగా ఒక్కసారి. ఈరోజు నేను అంటాను, నువ్వు కూడా ఒక గాబ్రియేలు దేవదూతలా ఉండాలి. నువ్వు కూడా దేవి వాక్యాన్ని చెప్పాలి. నువ్వు కూడా అనేక మందిని దేవుని త్రిప్పాలి. ఎంతకాలం ఈ భూమి మీద ఉంటాం? నేడు రాపో మనం అందరం కూడా వెళ్ళవలసిన మార్గమే. మన పాపాలు ప్రాయచిత్తం కోసం, మన పాపలు కడిగి పవిత్రంగా చేయడానికి, ఆ నిత్య జీవానికి వారసులు చేయడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడే, అదే క్రిస్మస్. నువ్వు ఎప్పుడైతే దేవుని ఆరాధిస్తావో, దేవుని కొరకు సాక్షిగా ఉంటావో, అప్పుడే నీకు సమాధానం కలుగుతుంది. నీ కుటుంబానికి సమాధానం, నీ బిడ్డలకు కూడా సమాధానం. నేనంటాను, ఈ రోజున దేవుని ఇక్కడికి వచ్చి మీరందరూ కూడా క్రీస్తు సాక్షిగా జీవించండి. 2026 వచ్చేస్తుంది. అయ్యా నీకు సాక్షిగా ఉంటానయ్యా, ఈ పాపాన్ని కడగడానికి వచ్చావు కదా, నీ బిడ్డగా ఉంటానయ్యా, ఒక అర్హమైన పాత్రగా చేసుకోయ్యా అని గట్టి నిరీక్షణ కలిగి మనము ముందుకు వెళదాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అవకాశం ఇచ్చిన దావిజనులు, మరి నా తోటి దావిజనులు రాబర్ట్ గారికి, బ్యూలమ్మ గారికి నా ప్రత్యేకమైన క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. చక్కని గంభీరమైన స్వరముతో క్లుప్తమైన శుభాకాంక్షలు తెలియపరిచిన ప్రేమానికి ప్రత్యేకంగా హృదయపూర్వక శుభాబంధనాలు తెలియపరుస్తున్నాం. ఈ సమయంలో మరొక శుభాకాంక్షలు ఉన్నాయి. మన మధ్యన మా మావయ్య గారు బిషప్ యెషయా గారు ఉన్నారు. వారు కూడా మరి క్రిస్మస్ శుభాలు తెలియపరిచిన తదనంతరం మనము ఎపిసోడ్స్ ఉన్నాయి, ఒక 3 ఎపిసోడ్స్. అవి కూడా మీరు పిల్లలు యాక్షన్ చేస్తారు, చూసి మీరు కార్యక్రమాల్లో కొనసాగాలని ప్రేమ తెలియపరుస్తున్నాం. ప్రభునందు ప్రియమైన కూడిన ప్రతి వ్యక్తి కూడా ప్రభు ద్వారా ప్రభు స్తోత్రాలు చెల్లించున్నాం. ఇక్కడ మనం కూడి ఉన్నది క్రీస్తు జనన కార్యక్రమం కొరకై. ఎందుకంటే ప్రతి సంవత్సరము కూడా ప్రతి ఏటా మనం క్రిస్మస్ చేస్తూనే ఉంటున్నాం. క్రిస్మస్ చేస్తున్నాం కానీ దానికి మనము మార్పు చెందలేకపోతున్నాం. ఇక్కడ దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. అందరూ కూడా కుమారుల కొరకే ఎదురు చూసేవారు అనేకులు. అయితే ప్రతివారు కుమారులు కంటున్నారు, కానీ కుమారులో క్రమశిక్షణ లేదు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, యేసు ప్రభువు వారు తండ్రి దీవెనలతోనూ, తల్లిదండ్రులకు దయతోనూ, పెద్దల దీవెనలతోనూ, ప్రజల ఆశీర్వాదంతో పెంచబడి ఉన్నారు. అయితే యేసు ప్రభు యొక్క జననములో గొల్లలనేవారు ఉన్నారు.
ఈ గొల్లలు అనేవారు చాలా ప్రాముఖ్యత. మనమైతే ఎవరికి చెప్పం. గొల్లవాడు తన మందని మేపున్నప్పుడు, తన మంద వెళ్ళినప్పుడు ఎవరైనా కొడితే వాడు ఎక్కడికి వెళ్ళినా సరే పలానోడు నా గొర్రెను చంపాడు అంటారు. కొట్టినా సరే చంపేస్తాడు. అల్లరి. కానీ అటువంటి యొక్క అల్లరి జరిగించుతున్న వ్యక్తి ఎవరంటే గొల్లవాడు. అయితే దేవుని యొక్క దూత ఆ గొల్లల యొద్దకు వెళ్ళి భయపడుకుడి అని చెప్పాడు. ఎందుకంటే దేవదూతను చూసి భయపడ్డారు. భయపడుకుడి, లోకరక్షకుడు పుట్టి ఉన్నాడు, మీరు వెళ్ళి ఆయనను చూడమని చెప్పాడు. వారు చూశారు. చూసిన వెంటనే వారు ఎంతవరకు వెళ్ళారో, ఏ ఏ అరణ్యానికి వెళ్ళారో, ఏ ఏ ప్రదేశాలకు వెళ్ళాడో ఆ ప్రదేశాలన్నీ కూడా తిరిగి యేసు ప్రభు పుట్టినట్టుగా తెలియజేశాడు. మనము కూడా ఈ రాత్రి విన్న యొక్క వాక్యము మనలోనే ఉండిపోకూడదు, మనతోనే ఉండకూడదు. నలుగురికి చెప్పి దేవుని మహిమపరచాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ముఖ్యముగా కీర్తన గ్రంథంలో 144:12 చూస్తే, మా కుమార్తెలో నగరమునకు చెక్కబడిన మూలకంబాలు. ఇటీవలన ఈ మూలకంబమే నా కుమార్తె. చిన్నతనము నుండి భయముతో కూడిన భక్తి,